రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. అఖిల్ అక్కినేని అయ్యగారు కింగ్. సో మరి లెనిన్ మూవీతో అతని ఖాతాలో హిట్ పడిందా? లెనిన్ మూవీ బ్లాక్ పోస్టర్ దిశగా దూసుకెళ్తుందా? సో దీని గురించి మరికొన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సినిమా క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ. నమస్తే సార్. నమస్తే. సో మరి అఖిల్ గారికి ఇప్పటి వరకు ఆయన ఆశించిన తగ్గ హిట్ లేదు. సో ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఒక మంచి హిట్ అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏంటి అసలు సినిమా ఏంటి, సినిమా రివ్యూ ఏంటి, మీరేం చెప్తారు? ప్రేమ, ఈర్ష్య, ద్వేషం, నమ్మక ద్రోహం, ఓకేనా, స్నేహం. అండ్ నెక్స్ట్ ఈర్ష్య ద్వేషాలు ఉంటే స్నేహం కానీ రిలేషన్షిప్ కానీ ఏ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడదు. అవును, నిలబడకపోవడమే కాదు, అది ఇంకెక్కడికో దారి తీస్తుంది. అండ్ ఒక ప్రతి మనిషికి మధ్యలో ఎప్పుడైనా సరే అదేంటిది, ప్రేమకు లొంగని వాడిని నమ్మక ద్రోహం చేస్తే, ప్రేమకు లొంగేవాడిని నమ్మక ద్రోహం చేసావనుకో, ప్రేమకు లొంగేవాడిని నువ్వు నమ్మక ద్రోహం చేసావనుకో, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మిళితం చేసి జస్ట్ భావోద్వేగాల మధ్య నడిపించి ఈ డైరెక్టర్ ఈ సినిమా కథని ఎంచుకున్నాడు. నెక్స్ట్ స్టార్టింగే ఎందుకు ఇలా చెప్పాను అంటే, ఈ మధ్య విలువల గురించి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. ఎంతసేపు ఎవడో గొట్టంగాని పెద్ద హీరో అందించి పెట్టుకుంటాడు. వాడి బాడీ చూపించడం, వాడి ముక్కు చూపించడం, మూతి చూపించడం, వాడు అడుగేస్తే దుమ్ము లేవడం, అది ఇది వాడి కోసమే ఏదో కథ రాసుకున్నట్టు అడ్డమైన కథలన్నీ చూసాం. అవునా? వాటిని పాన్ ఇండియా లెవెల్లో వందల కోట్లు ఇచ్చి మరి బ్యానర్లు చూసాం. కానీ ఒక మంచి సినిమా చూసామన్న తృప్తి మాత్రం ఎప్పుడు మిగలలేదు కదా. ఒక మంచి సినిమా చూసామన్న తృప్తి మాత్రం ఇక్కడే మిగిలింది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టర్స్, ఒక డైరెక్టర్ ఒక సినిమాని రాసుకున్నాడు, అందులో కొంతమంది క్యారెక్టర్లను పెట్టుకున్నాడు అంటే ప్రతి క్యారెక్టర్ కో ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అది ఇంకా బాగా నచ్చింది నాకు. హీరో హీరోయిన్ అనే కాదు, హీరోయిన్ కూడా మళ్ళీ మాట్లాడుకున్నాం. హీరోయిన్ అంటే నీ కథకి ఏదో గ్లామర్ డాల్ కాదు, ఇంకేదో కాదు, కథానాయిక. ఈ కథలో ఆవిడకు కూడా ఒక పాత్ర ఉంది, ఈయనతో పాటు ఆవిడ కూడా. ఆమె కథకి కూడా ఒక మంచి బలమైన నేపథ్యం రాసుకున్నాడు ఈ డైరెక్టర్. అండ్ ఎంచుకున్న ప్రతి క్యారెక్టర్ ని కూడా అనవసరంగా ఇప్పుడు కొన్ని సినిమాలలో అదేంటిది, ఊరికే అవసరం లేని క్యారెక్టర్స్, అంటే డైలాగులు కూడా లేని క్యారెక్టర్స్ లో పెద్ద స్టార్లను పెట్టేస్తారు, వేల రెమ్యునరేషన్ ఇచ్చి. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే కథకి చాలా ఇంపార్టెంట్స్ ఉన్న రోల్స్ ని వెతికి ఎంచుకోవడం, అక్కడ ఉన్న బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకోవడాలంటే కథ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. ఆ ఊరికి అనాథలాగా వచ్చిన అబ్బాయి ఊర్లో ఒక పెద్ద దిక్కు ఉన్న ఆవిడ చేరదీయడం, కొడుకుతో పాటు చిన్న కొడుకులా పెంచడం, అట్లా సాగుతా ఉంటది ఒక మంచి స్టోరీ. ఈ రకంగా సాగే కథలో ఆ ఊర్లో అనుకోకుండా వచ్చిన అబ్బాయిని వాళ్ళు చేరదీసి పెంచుకున్నారు. ఊర్లో కూడా అందరికి ఒక మంచి ఆపద్ బాంధవుడు లాగా ఉంటాడు అనమాట హీరో. అండ్ ఆ ఊర్లో రక్తం చెందించొద్దు, అదొక మంచి, అంటే పగలు ప్రతీకారాలకి, ఈ ద్వేషాలకి, అన్నిటికీ గొడవలకి దూరంగా ఉండే ఒక మంచి ప్రపంచం లాంటి ఊరు. అలాంటి ఊరు యాక్చువల్ గా కట్ చేస్తే హీరో జైలుకి వెళ్ళాడు, ఏమైందో తెలియదు, మళ్ళీ జైలు నుంచి రిటర్న్ వచ్చాడు. ఈ ఊర్లో కనీసం 100 మందినన్నా చంపాలనుకుంటాడు. అసలు పగలు ప్రతీకారాలే లేని ఊర్లలో ఇంత ద్వేషం ఎందుకు పుట్టుకొచ్చింది, అసలు ఏమైంది అనేది నేపథ్యం. అంతమించి ఇంకేం లేదు. చాలా సింపుల్ గా స్టోరీ చెప్పాలి అనుకుంటా. అంటే చాలా ఉంది దీంట్లో, ఎంత చెప్పినా స్పాయిలర్ ఎట్లా అవుతా ఉంటాయి అని చెప్పేసి అట్లా ముగించాం. అంటే ఒక కథ అనేది ఉంది, సింపుల్ గా ఒక కథ రాసుకున్నారు. చాలా సినిమాల్లో చూసిన నేపథ్యమే కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఒకటి. కానీ రివీల్ చేసే ట్విస్ట్లు ఉంటాయి చూసావా, దాంతో ఈ స్క్రీన్ ప్లే అలా వెళ్ళిపోతా ఉంటది, లాస్ట్ వరకు నిన్ను ఎంగేజ్ చేస్తుంది. అండ్ కథలో ఎక్కడ కూడా నీకు అఖిల్ కనబడదు, లెనిన్ కనిపిస్తాడు. క్యారెక్టర్ లో హీరో అలా పరకాయ ప్రవేశం చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది అట్లాంటి చాలా అతి తక్కువ సినిమాలలో ఇది ఒకటి, నిజంగా చెప్పుకోవాలి. ఏంటి లెనిన్ అంటే ఏంటి మీనింగ్? అబ్బాయి పేరు ఏదో క్రిస్టియానిటీకి చెందిన పేరు లాగా అనిపించింది. ఆ ఊరేమో ద్రౌపదికి సంబంధించిన ఊరు.
పగలు ప్రతివారాలకి దూరం. ఈయన ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాడు కదా ఆయన. ఎక్కడ ఆ పుట్టుక నేపథ్యం గురించి మనకు అనవసరం, ఇక్కడి స్టోరీ అంతే. ఇకపోతే పర్ఫార్మెన్స్ ల గురించి మళ్ళీ గట్టిగా మాట్లాడుకోవాలి. అఖిల్ గురించి ఆల్రెడీ చెప్పా కాబట్టి. తర్వాత హీరోయిన్, కథకి కథానాయిక అంటే ఎందుకు తీసుకుంటున్నాం అనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయిలే ఈ మధ్య కాలంలో, చెప్తున్నా. ఇదొక సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది పాపం, ఆవిడ ఉన్నందుకు హీరోతో పాటు తనకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అండ్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. నెక్స్ట్ అఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన ప్రమోద్ పంజు. ఈ సినిమా తర్వాత చూడు, నీకు ఎక్కడ చూసినా ప్రమోద్ పంజువే కనిపిస్తాడు. ఇంకా బోల్డ్ అనే సినిమాలు వెయిట్ చేస్తా ఉన్నాయేమో ఆయన కోసం. కొన్ని వేల సినిమాలు. అసలు తెలుగులో ఇంతకుముందు మనకు పరిచయం లేని నటుడైనప్పటికీ కూడా, అంటే ఏమో చేసి ఉండొచ్చు, పెద్దగా పరిచయం లేని నటుడే కానీ బాగా అసలు మన తెలుగు నటుడే. ఇప్పుడు వీళ్ళందరు సీనియర్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళలో ఈయన ఎన్నో సినిమాలు చేసిన పరిణితి ఉన్నట్టుగా అద్భుతంగా చేశాడు. ఎన్నో షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ లో. బ్రహ్మాజీ, అయ్యో సునీల్ గారు కానీ, ఈశ్వరిరావు కానీ, అందరూ ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో ఎంత అంటే వాళ్ళ కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారేమో అనుకోవచ్చు. గెటప్ సీను కానీ, ఇంకెవరైనా పుష్పలో మేనకోడలు ఉంటది కదా, ఆవిడే కావచ్చు, ఇంకెవరైనా సరే చూసుకో. ఇప్పుడు మహాభారతంలోని నేపథ్యాలు తీసుకొని ఈ కథని నడిపించిన తీరు కానీ, నెక్స్ట్ చెప్పాలనుకున్న పాయింట్ ని స్పష్టంగా చెప్పడం కానీ, ఏ టు జెడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎక్కడ కూడా అసలు వంకలేని సినిమా ఇది చెప్పాలి అంటే. కానీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అంటే ఉండాలి కదా, స్క్రీన్ ప్లే అంటే అదే కదా. ఎంతసేపు చాలా సినిమాల్లో ట్విస్ట్లన్నీ హీరో చుట్టూ తిరిగేలాగా రాసుకుంటా ఉంటారు. ఇక్కడ కథలో ఉండాలి ట్విస్ట్లు, హీరో చుట్టూ కాదు. అందుకని కథను నమ్మి చేసిన సినిమాలు ఎప్పుడు కూడా బాగుంటాయి. హీరోని నమ్ముకొని చేసే సినిమాలు ఎప్పుడు. డైరెక్టర్ కి కూడా ఇంతకు ముందు విష్ణు భాగ్య ప్రేమ కథ కిరణ్ అబ్బువారంతో చేశారు. అది అంత పెద్ద ఆళ్ళ వాట్ ఎవర్ సి, చాలా డైరెక్టర్స్ దగ్గర బోల్డ్ కథలు ఉంటాయి. కొన్ని ఆడలేదు అనేది పక్కన పెడితే, వాళ్ళు దాన్ని ప్రొడ్యూసర్ ని కన్విన్స్ చేసుకొని కథను నడిపించిన తీరు ఏదైతే ఉందో ఎక్సలెంట్. అంతమించి ఇంకేం చెప్పలేం. ఇకపోతే టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి. తమన్ దీనికి హీరో ఈ సినిమాకి. మళ్ళీ పాటలు ఎలా ఉన్నా బీజిఎం మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. కెమెరా పనితనం బాగుంటది, ఆర్ట్ వర్క్ ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళంతా ఒక సెట్ కదా వేసుకుంది, ఇప్పుడు పెద్ద జాతర సెటప్, ఒక ఊరిని ఆ జాతరే నడుస్తా ఉంటది కొన్ని రోజుల పాటు. సో చాలా వర్క్ ఉంటది, ఆర్ట్ వర్క్ చెప్పాలి అంటే. ఎక్కడ కూడా కంటిన్యూటీలు మిస్ అవ్వకుండా ఆ డీటెయిలింగ్ అంతా కూడా నీట్ గా చెప్పడం, ఇట్లాంటి కొంచెం చాలా ఇబ్బందికరమైన టాస్క్లు ఇవి. ఈవెన్ దో దాన్ని చాలా అవలీలగా చూపించేశాడు. ఫస్ట్ 10 నిమిషాల్లో మనం కథలోకి వెళ్ళిపోతాం చెప్పాలి అంటే. సో ఏ యాంగిల్ గా నిర్మాణ విలువలు కూడా ఎంత కావాలో అంత పెట్టారు. ఈ సినిమా రాసి పెట్టుకో, ఓటీటీకి ఇప్పుడప్పుడే రాకపోతే బెటర్. మరి వీళ్ళు ఎక్కడ లాక్ చేసుకున్నారో మనకు తెలియదు. అండ్ 3-4 నెలల వరకు నడుస్తుంది. మాట్లాడుకుంటానే ఉంటారు సినిమా గురించి చెప్పాలి అంటే. క్రియేట్ చేసిన స్టోరీయే, కాకపోతే ఏంటంటే అంటే లైక్ ప్రతి మనిషికి రిలేటెడ్ గా ఉంటది. ఎక్కడో చోట నిన్నెవరో ఒకరు నమ్మక ద్రోహం చేసిందో, నిన్ను మోసం చేసిందో, నీ స్నేహం ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటది చెప్పాలి అంటే. ట్రావెల్ అవుతుంది, లైఫ్ తో పాటు ట్రావెల్ అయ్యే సినిమాలు. సినిమా చూసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, అలాంటి సినిమా లెనిన్ చెప్పాలి అంటే. రైట్. ఇక సాంగ్స్ సాంగ్స్ కొంచెం పంటి కింద రాయిలా అనిపించింది ఆబ్వియస్లీ. ఏమో నా ఒపీనియన్ చెప్తాను, నాకు అనిపించింది. బట్ బిసైడ్స్ దట్ ద మూవీ వాజ్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఓకే, అంతే. దీనికి అఖిల్ గారి కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మా అంటే ఇంత ముందు తీసిన సినిమాల కల్లా? అఖిల్ కెరీర్ లో అఖిల్ చేసిన సినిమాలన్నీ బాగున్నాయి. ఏ హీరోకైనా సరే వాళ్ళ కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ప్రాణం పెట్టే చేస్తారు. హిట్ అయ్యేది లేనిది ఎంచుకునే కథలను బట్టి, ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది అంతే, అంతమించి లేదు. అఖిల్ ఇంత ముందు చేసిన సినిమాలలో కూడా చాలా బాగా చేశాడు. ఊరికే అలా కనిపించిన మనం లాంటి సినిమాల్లో కూడా బాగున్నాడు. ఒడ్డు పొడుగు బాగున్నాడు, డాన్సులు బాగా చేస్తున్నాడు, యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, ఇనఫ్ కదా. జోవియల్ గా కలిసిపోతాడు మనుషులతో. కాబట్టి వాళ్ళు అంటే నటన, నేను నటించాలి, ఇది సీను, అట్లా ఉండదు. క్యారెక్టర్ ఇచ్చేసామంటే అట్లా అల్లుకుపోయే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. సో అఖిల్ కూడా కోవలోకి ఎన్టీఆర్ లాగా. అండ్ ఎన్టీఆర్ గురించి చెప్పాను కాబట్టి ఇంకోటి చెప్పుకోవాలి. ట్రైలర్ లో మనకి నాగార్జున గారి వాయిస్ ఉంది కదా, సినిమాలో ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంటుంది.
ఓకే. ఆ వాయిస్ తోనే సినిమాకి వెళ్ళి అదొక ఫీల్, మళ్ళీ ఆ జోష్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. నాకు కొంచెం పాటలు ఇబ్బందిగా అనిపించింది, అంతకుమించి ఇంకేం లేదు. అవి కూడా ఇంకా అంటే ఇప్పుడు పుష్ప సినిమాలో పాటలు ఎంత బాగా పాడుకునేలా ఉన్నాయి, అలా ఉండుంటే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కాదు, ఆల్రెడీ నెక్స్ట్ లెవెలే, ఇంకా ఇంకా బాగుండేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.